నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మీర్పేట్ టీచర్స్ కాలనీలో ఎస్ఓటీ పోలీసుల దాడులు నిత్యావసర వస్తువులను పెద్ద మొత్తంలో స్వాధీనం ఒకరు అరెస్ట్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరైన రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ కార్మికులకు బి కేటగిరీ వేతనాలు వచ్చే విధంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తాం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట టీడీపీ ధర్నా ప్రభుత్వ వైఫల్యాలకు నిరసన చేపట్టిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి బీడీ రెడ్డి గార్డెన్ టీచర్స్ కాలనీలోని నిత్యావసర వస్తువులు గోదాంపై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు గడువు ముగిసిన మరియు నిషేధిత నిత్యావసర వస్తువులు నిల్వ ఉంచిన గోదాంపై దాడి చేసి బి నరసింహ అనే వ్యాపారిని అదుపులోకి తీసుకొని నిత్యావసర వస్తువులను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకొని వ్యాపారిపై కేసు నమోదు చేశారు దీంట్లో వేయాలి మళ్ళీ ఇడ్లీ రవ్వ ప్యాకెట్లోకి అమ్మాలి సేమ్ ఇది దాల్ చనా దాల్ ఇదైతే ఇంకా మీ అంగిలో ఇక అమీర్పేట్ దుబ్బచెర్ల సుబాన్పూర్ గ్రామాలలో 85 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పించాల్సిన అవసరం ఉందని అన్నారు పాఠశాలల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు జై తెలంగాణ స్వామి కొంచెం సైడ్ పెడతారా కొంచెం సైడ్ ఫోటో వస్తుంది గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుమణి అనిత హరినాథ్ రెడ్డి గారికి స్థానిక సర్పంచ్ గారికి స్థానిక ఎంపీటీసీ గారికి అదేవిధంగా ఎంపీ గారు డాక్టర్ రఘుమారెడ్డి గారికి వైస్ ఎంపీ గారికి సునీత గారికి వేదిక మీద ఉన్న సోదరులందరికీ ఒక సర్పంచ్ వార్డు మెంబర్లతో పాటు మండలంలో చేసిన గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీటీసీలు పత్రికా సోదరులు గ్రామంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టున్నారు అనితని అభినందిస్తూ ఎందుకంటే మంచి రోజు ఈరోజు పౌర్ణమి రోజు మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు అభినందిస్తూ జిల్లా పరిషత్ నుండి కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా చెప్తూ ఈరోజు ఇవి కంప్లీట్ చేయడమే కాకుండా డెవలప్మెంట్ సంబంధించిన వర్కులు వీలైన తొందరగా కంప్లీట్ చేయడమే కాకుండా నా ముఖ్య నేను చెప్పాల్సింది ఏంటంటే అడ్డపేట గ్రామంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పిల్లలందరూ కూడా పాఠశాలకు వచ్చినట్టు చూసుకోండి వచ్చిన ప్రతి పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించినట్టు విద్యాశాఖ తరఫున ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కానీ ఎంఈఓ గారు కానీ కృషి చేయాలని ఎందుకంటే పేద మధ్యతరగతి వాళ్ళే మరీ పేదవాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉంటారు వాళ్ళందరూ మన బిడ్డలాగా చూసుకుంటూ మన బిడ్డలు ఎంత తీర్చిదిద్దుతామో వాళ్ళని కూడా అట్లా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇక్కడున్న
హెడ్ మాస్టర్ గారు టీచర్స్ మీద ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ స్కూల్కి సంబంధించి గ్రామ అభివృద్ధికి ఏ విధంగా మరీ కోరుకుంటారో మీరు స్కూల్ అభివృద్ధి గురించి అడగకపోయినా మీ అందరూ బాధ్యతగా వచ్చి విజిట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా టీచర్స్ కూడా బాధ్యతగా పనిచేస్తారు, పిల్లలు కూడా ధైర్యం వస్తుంది. విద్యాకాంక్ష చైర్మన్గా గెలిచిన శ్రీనివాస్తో పాటు విద్యా కమిటీలో గెలిచిన వాళ్ళు ఒకటి నేను మనవి చేసేది అందరికీ కూడా ప్రైవేట్ స్కూల్స్లలో పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ పెడతా ఉంటారు. కాబట్టి సర్పంచ్ ఎంపీటీసీ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా మాజీ సర్పంచ్ కావచ్చు, మాజీ ఎంపీటీసీలు కావచ్చు, కొంచెం అనుభవం ఉన్న నాయకులందరూ కూడా గ్రామ అభివృద్ధి కోసం ఏ విధంగా తాపత్రయపడతారో మన స్కూల్లో మన పిల్లల భవిష్యత్తు గురించి చదువు గురించి తాపత్రయపడాలంటే మీరందరూ కూడా బాధ్యత ఎదురుకి రావాలి. ప్రతి నెలకు ఒకసారి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టమని మీరే ఫోర్స్ చేయాలి. వీళ్ళ మీద టీచర్స్ మీద హెడ్ మాస్టర్ మీద ఫోర్స్ చేస్తే పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వస్తే వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో ఏంటనే తెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కనీసం 3 నెలలకు ఒకసారి పేరెంట్స్ని పిలవాల్సిన అవసరం ఉంది. యాబ్సెంట్ అవుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఎందుకు యాబ్సెంట్ అవుతున్నారని వెళ్ళి కనుక్కొని వాళ్ళని కంపల్సరీ స్కూల్కి వచ్చినట్టు ప్రయత్నం చేయండి. వాటికి శంకుస్థాపన జిల్లా పరిషత్ నిధులతో చేయడం జరిగింది. మండల్ హెడ్ క్వార్టర్స్లో బస్ స్టాండ్కి 50 లక్షలు పెట్టి శంకుస్థాపన, అలాగే అమీర్పేటలో స్కూల్ కాంపౌండ్ వాల్కి 15 లక్షలు, సుబాన్పూర్ మరియు దువచర్ల కలిపి ఇంకొక 25 లక్షలు, మొత్తం 85 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడీపీ ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, టిఆర్ఎస్ పాలన, టిఆర్ఎస్ పాలన. పాల్గొని టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి కూడా సంవత్సరం కావస్తున్నది. ఈ రోజు వరకు మేనిఫెస్టోలో ఇచ్చిన కానీ కేసీఆర్ హామీలు కానీ ఎక్కడ కూడా నెరవేర్చినందుకు నిరసనగా తెలుగుదేశం పక్షం మొత్తం కూడా ప్రజల తరఫున ఉండి పోరాటానికి సిద్ధమైన రేపటితో సంవత్సరం నిండిపోతున్నది. కేసీఆర్ ఏదైతే హామీలు ఇచ్చిండో ఈ వరకు కూడా ఒక్కటి కూడా నెరవేర్చని కేసీఆర్ ప్రభుత్వం రాజీనామా చేయాలని చెప్పేసి తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు తప్ప ఇవాళ వరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఒక్కటి కూడా చేపట్టలేని పరిస్థితి. మాటలు మాత్రం కొండలెక్కుతున్నాయి, ఎక్కడ కూడా ఒక్కటి కూడా పని జరగట్లేదు. ఈ రోజున నిరుద్యోగ వృత్తి కావచ్చు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైనా కానీ ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చని ఈ ప్రభుత్వం తక్షణం రాజీనామా చేయాలని చెప్పేసి తెలుగుదేశం డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలు మొత్తం పార్లమెంటు స్థాయి తెలంగాణలో ప్రతి పార్లమెంట్లో కూడా జరుపుతున్నాం. రేపు మధ్యాహ్నం మళ్ళా ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్లో ధర్నా చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ లేబర్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు బి కేటగిరీ వేతనాలు వచ్చే విధంగా అసెంబ్లీలో ప్రస్తావించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని అన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ మరియు మెరుగైన వసతుల కొరకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెంట రాజేష్, మాజీ కార్పొరేటర్ నడిపల్లి అభిషేక్ రావు, కుమారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దానికోసం రేపు వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా ఆ యొక్క బి కేటగిరీకి సంబంధించి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రుల దృష్టికి, ప్రభుత్వానికి కూడా మా కార్మికులందరూ కూడా కోరుతున్నారని తెలియజెప్పి దాన్ని ప్రస్తావన చేస్తానని కూడా
ఈ యొక్క సందర్భంగా మీకందరికీ తెలియజేస్తున్నాను కార్మికుల ద్వారా. అదేవిధంగా ప్రతి ఒక్కరి సమస్య మా సమస్యగా భావించి, ఎమ్మెల్యే సమస్యగా భావించి పరిపాలన చేయాలి. ఆ విధంగా పరిపాలన చేస్తా అని చెప్పినటువంటి విధంగా 365 రోజులలో 325 రోజులు పూర్తి స్థాయిలో ఉదయం 6 గంటల నుంచి మొదలుకొంటే రాత్రి 11 గంటల వరకు 18 గంటలు పూర్తిగా ప్రజాసేవకే పునరంకితమై పనిచేసిన అని కూడా ఈ యొక్క సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అన్నలారా. నా ద్వారా ఏ విధంగా కార్మికన్నలకు కానీ ఏ వర్గానికైనా కానీ సహాయం దొరికితే సంతోషం అని భావించిన, నా లెటర్ ద్వారా ఎవరికైనా సహాయం దొరికితే సంతోషం అని భావించిన, ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే మన మాటతోని వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపి ప్రభుత్వం ద్వారా సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసీల ద్వారా ఇస్తే బాగుంటుందని పరిపాలన చేసిన, నా ఫోన్ ద్వారా ఎవరికైనా ఉపయోగపడితే సహాయం దొరుకుతుందని పనిచేసిన, మీ అందరి దీవెనతోని ఎంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఈ యొక్క సంవత్సర కాలం అంకితమై పనిచేసిన అని సగర్వంగా మీకు అందరికి కూడా ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అన్నలారా. రాష్ట్రం కావాలని ఏ సందర్భం వచ్చినా కూడా 2001 నుండి ప్రారంభమైనటువంటి మలిదశ ఉద్యమంలో రాష్ట్రం సాధించుకుంటేనే మా ప్రాంతాన్ని మనం పరిపాలించుకుంటాం, రాష్ట్రం సాధించుకుంటేనే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలకు మనకు దక్కుతాయని పోరాటం సాగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అన్న కూడా ఆ యొక్క ఉద్యమంలో, ఆ యొక్క కార్యాచరణలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొనడం జరిగింది. ఆ సందర్భాలలోనే నేను ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినటువంటి నేపథ్యంలో 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఆనాడు స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా. 2014లో మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన, కొన్ని ఓట్ల మెజారిటీతోని ఓడిపోయినా. 2018లో ఉన్న స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేస్తున్న సందర్భంలో ఈసారి మా తమ్ముడిని గెలిపించుకోవాలి, మా ఉద్యమకారుని గెలిపించుకోవాలి, మా కుటుంబ సభ్యుల్లాగా మా కోసం తండ్లాడేటువంటి నాయకుడిని గెలిపించుకోవాలని ఆశీర్వదించి నన్ను గెలిపించినటువంటి ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక అన్నలందరికీ కూడా పేరు పేరున మరి ఒకసారి హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు అడుగుతాను మరి, ఎందుకు అడుగుతున్నా ఫోటో ఫోటో జరిగే బాబును ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కొర్ని కళ్యాణ మండపం నందు చేనేత కార్మికులకు నిర్దేశించబడిన భారత ప్రభుత్వ పథకాలు వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు భారీ ఎత్తున కొర్ని చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఎన్నో ఆశలతో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తికి పునాదుల్లో బిట్లు పడ్డాయి. సిమెంట్ నాణ్యత ప్రమాణాలు కొరవడంతో
భీములు ధ్వంసమవుతున్నట్లు గ్రహించి ఇంటి యజమాని ఆ సదరు సిమెంట్ కంపెనీకి చెందిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం నగరంలో వెలుగు చూసింది. నేను అలాంటి మెసేజ్ అనేది ఏంటనేది ఎన్ని బిల్డింగ్లకి సిమెంట్ ఇప్పించాను, నేను ఇప్పించాను సార్. ఫోన్ చేస్తే పంపించేవాడు, డబ్బులు కూడా నేను ఓనర్ కూడా వచ్చి ఇచ్చేవాడు, నేను ఇచ్చేవాడిని పోయి సుబ్బకి సిమెంట్కి. నేను అలాంటి మెసేజ్ అనేది ఆ సార్కి తెలుసు. నా కర్మ ఏంటంటే మా చుట్టాలు వాళ్ళు సార్, వాళ్ళు మా చుట్టాలండి. నా కర్మ అదే బాధ. మా చుట్టాల కాడ ఇట్టే నాకు అసలు 10 రోజులు బట్టి మామూలు టెన్షన్ పడతారు. ఇంకోటి తెలుసు మీకు, మీరు సివిల్ ఇంజనీర్స్ చేశారా లేకపోతే మార్కెటింగ్ ఎంత బాధపడతాను అసలు. నెంబర్ లేకుండా బ్యాగ్ ఎట్లా బయటకు వస్తుంది చెప్పు. యాక్చువల్లీ ఈ బ్యాచ్ నెంబర్ది సార్ వచ్చినట్టు చెప్పింది నేను. రెండోది వినండి, ఇక్కడ ఒకటేం తెలుసా, ఇలాంటి వాటిలలో ప్రతి కంపెనీలో కూడా ఈవెన్ దో మెడిసిన్ కూడా బ్యాచ్ నెంబర్ లేకపోతే డిఫాల్ట్ కింద పక్కన పెడతారు తెలుసా. ఇది కూడా అక్కడ పెట్టాలి. కానీ బ్యాగ్స్ వచ్చినాయి అంటే దాని అర్థం బయటకి రిలీజ్ కూడా ఏంటంటే యూజ్ చేసిరంటే మామూలు విషయం. అసలు మేము ఫస్ట్ అడుగుతుంటే చిన్న చిన్న మిస్టేకులు జరుగుతాయండి కంపెనీలు అంటుండండి. ఆ సివిల్ ఇంజనీర్ చేసిన ఆయన చిన్న చిన్న మిస్టేకులు జరుగుతాయట. ఉసుకలో సాల్ట్ కలుతుందట. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో నిర్మాణంలో ఉన్న నూతన మున్సిపల్ భవనాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సందర్శించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ దొడ్డ శ్రీలక్ష్మి, దొడ్డ శంకర్రావు, చాంద్ పాషా, తడకమల్ల ప్రకాష్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిల్డింగ్ కూడా పడాలి. కమిషనర్ కిందనే ఉండాలి. రెగ్యులర్గా ఆఫీస్ అంతా కాబట్టి ఏ ఎంపీఓ ఎంపీ టాయిలెట్స్ ఈసారి 1, 2 ఇద్దరు మైనా ఎంపీ 200 పెట్టాల్సింది 150. ఏదైనా మనం మున్సిపాలిటీ ఏదైనా పంచాలన్న లబ్ధిదారులకి ఇప్పుడు ఏదైనా ఎంపీ ఆఫీసులో మీరు ముందు జాగ్రత్త లేక చిన్న చిన్న చిక్కీలు పెట్టారు. ఎవరు కూర్చోరు. మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చిక్కీలు పెట్టుకోవాలి. దరిద్రం కలుపులు ఇక వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో గొర్రెలు, మేకల పెంపకందారులు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో మానస యాదవ్ను హత్య చేసిన నిందితులు సాయి కుమార్ను కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దారుణాలు అరికట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. నిర్బంధకాండ సాగుతూ ఉన్నది. రోజు అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంది. మహిళల మీద అత్యాచారాలు, దాడులు, హత్యలు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం అరికట్టడంలో విఫలమవుతూ ఉన్నది. ప్రియాంక రెడ్డి హత్యకు ముందు రోజు అత్యాచారానికి గురి కాబడి హత్య చేయబడినటువంటి మానస యాదవ్ నిందితులను ఇప్పటి వరకు ఏం చేసిందో, ఎలా జరిగింది అనే అటువంటి విషయాన్ని బయటికి రాకుండా దాచే అటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ప్రియాంకారెడ్డిని హత్య చేసినటువంటి వాళ్ళని మాత్రం ఎన్కౌంటర్ చేసిండ్రు. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి చిన్నపిల్లలను అత్యాచారం చేసినటువంటి ఘటన కానీ, నిర్మల్ జిల్లాలో టేకు లక్ష్మి అత్యాచారం చేసి చంపినటువంటి కేసులో కానీ నిందితులను ఎలా శిక్షిస్తూ ఉన్నారు, ఏం జరుగుతుందో కూడా ఈ ప్రభుత్వం బయటపెట్టడం లేదు. ఇవన్నిటిని వెంటనే బయటపెట్టి సమాజంలో అత్యాచారాలు, ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మానస యాదవ్ మీద అత్యాచారం చేసినటువంటి సాయి కుమార్ను కఠినంగా శిక్షించాలని గొర్రెల మేకల పెంపకదారుల సంఘం వైపు నుండి డిమాండ్ చేస్తూ ఉంది. ఇక దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలకడం,
హలహలం రావడం, దేవతలు రాక్షసులు హలహలాన్ని ప్రజల మీద ప్రయోగించాలని అనుకోవడం, అంతలో సాక్షాత్తు పరమశివుడే ఆ హలహలాన్ని తన గొంతులో ఉంచుకొని ప్రజలను కాపాడడం. అలాంటి ఆ పరమశివుడి దివ్య దర్శనార్థం కోసం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె గ్రామానికి చెందిన శివమాల భక్తులు దాదాపు 30 మంది శివనామ స్మరణతో శ్రీశైలంకు బయలుదేరి వెళ్లారు. రాజేంద్రనగర్ మజ్లిస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై ఆరోపణలు చేయడం తగదని సులేమాన్ నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ షేక్ మతీన్ అన్నారు. సులేమాన్ నగర్ డివిజన్ తెరాస పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మొదట ఐఎంఎం రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ మిర్జా రెహ్మద్ బేగ్ ఆరోపించిన కబ్జా చేశారనే విషయాన్ని పూర్తి ఆధారాలతో బయటపెట్టాలన్నారు. లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తనపై చేసిన ఆరోపణల విషయంపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. वहाँ की आप जो है ना एक एरिया प्रेसिडेंट है, आप एरिया प्रेसिडेंट है तो वहाँ पे कुतुबशाही मस्जिद है, वहाँ पे जो है ना मस्जिद की ज़मीन 10 एकड़ 12 गुंठे ज़मीन है. वो ज़मीन की तायद क्यों नहीं ले रहे, क्यों ऑफिसों को नहीं फिर रहे, वो ज़मीन का हक क्यों नहीं दिला रहे? क्यों? इसलिए कि वहाँ पे आपका सेटलमेंट होगा, इसीलिए आप जो है ना वहाँ पे जो है ना कुछ नहीं कर रहे. ये गैर ज़रूरी जो है ना एमएलए साहब के ऊपर निशाना लगा रहे आप. ये चलने वाला नहीं है और एमएलए साहब भी खामोश बैठने वाले नहीं है. इंशाल्लाह जो है ना एमएलए साहब भी बोल दिए कि 10 करोड़ रुपए का दावा करेंगे. प्रूफ करना आप एक लीडर है तो बेबुनियाद सवाल नहीं उठाना. आप पहले जो है ना तहकीक करना, उसकी मालूमात करना, मालूमात करे के बाद वाक़ई प्रूफ है तो उसके बाद आप किसी को इल्ज़ाम लगाए तो सूटेबल होता. आप करेंगे लोगों के अफसरों पर टोपरे रखेंगे बोल तो अच्छा नहीं रहता, गलत बात है. आप इंचार्ज है बोले तो जो है ना आप इंचार्ज के हैसियत से रहो. कोई जीएचएमसी आपको इंचार्ज नहीं दी, कोई टीआरएस गवर्नमेंट इंचार्ज नहीं दिया आपको. आप आपका वर्क करो, आपके वर्क में कोई रुकावट नहीं लाते. आप गैर ज़रूरी माहौल ख़राब कर रहे हैं यहाँ का जो है ना, ख़राब करके जो है ना फिर बताते कि जो है ना हम हिदायत पे कर रहे. कहीं की हिदायत पे कर रहे? हिदायत पे कब्जे करो बोल रहे क्या? गैर ज़रूरी हिदायत के ऊपर इल्ज़ाम लगाओ बोल रहे क्या किसी के ऊपर भी? 3 ఎకరాలు సర్వే నెంబర్ 36 ఉప్పరపల్లి విలేజ్ కింద వస్తుంది. ఆయన ప్రమేయంతో కబ్జా చేస్తూ 100 గజాలు 50 గజాలు చొప్పున ప్లాట్లు అమ్ముకునేటువంటి ఈయన దుర్నీతిని, దురుద్దేశాన్ని, ఆయన చేస్తున్నటువంటి పత్తితో మాటలని ఏ విధంగా మేము ఆయనకు చెప్పవలసి వస్తుంది. అట్లాగే మీర్ మహమూద్ పహాడీలో కూడా 2 ఎకరాలు ఇటీవల కబ్జా చేసి 100 గజాలు 50 గజాలు చొప్పున అమ్ముకుదొబ్బుతున్నటువంటి ఈ మిర్జా రహమద్ బేగ్ ఎంత మంచి బుద్ధిమంతుడు అనేది ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళని అడగమండి. కబ్జాలు లేకుండా మేము బుద్ధిమంతులం, మా చేరుగానే రారాజులం, ప్రజాప్రతినిధులం అని చెప్పమనండి. ఆయనే కానీ ప్రజాప్రతినిధి. ఆయన నిన్నగాక మొన్న 3 సంవత్సరాలు కాలేదు, 2 సంవత్సరాలు కాలేదు, కరెక్ట్గా సంవత్సరం కూడా కాలేదు. మొన్న కాంటాక్ట్ చేసినావు 2-3 నెలల కింద నుంచి నువ్వేదో ఆడికేడికి ఆఫీసులో పొండి తిరుగుతూ ఉన్నావు. నీకు ఎమ్మెల్యే గారిని 3 సార్లు హ్యాట్రిక్ విజయంతో గెలిచినటువంటి ఒక పెద్ద మనిషిని పట్టుకొని నువ్వేదో పెద్ద పీకుడు గారి లెక్క మాట్లాడితే అది ఎంతవరకు సబబు అని చెప్పి గట్టిగా నేను అడుగుతా ఉన్నాను. నీ యొక్క ఇబ్రాహీం బేగ్ నుంచి మొన్నటి వరకు ఆ 10 ఎకర్స్ని నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో సెటిల్మెంట్ పేరు మీద అదిరిచ్చో బెదిరిచ్చో పార్టీని ఉపయోగించుకొని బతుకుతున్న నీకు ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా మసులుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఆ విధంగానే మా ఎమ్మెల్యే గారు కూడా నీ మీద సీరియస్ స్టెప్స్ కోర్టు ద్వారా వాటిని నీ మీద ఇజ్జత్ దావా వేయడానికి 10 కోట్లకో 5 కోట్లకో ఎంతైతే ప్రభుత్వం నిర్ణయిస్తుందో ఆయా మాటలకి కోర్టు పరిధిలో నిన్ను కోర్టు గుంజటానికి మా నాయకుడు వెనక్కి పోయే ఉద్దేశంలో లేడు. ఇప్పటికైనా కంట్రోల్ అయ్యి నీ పద్ధతిలో నువ్వు నీ రాజకీయాన్ని చేసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి రాజేంద్ర నియోజకవర్గం కార్యకర్తలందరూ టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అనవసర మాటలు మాట్లాడేటప్పుడు దాని యొక్క నిర్దేశిత లక్ష్యాన్ని, కరెక్ట్ విధానాన్ని, దానిలో ఉన్నటువంటి న్యాయాలను నీకు తెలిసిన పద్ధతిలో విశ్లేషించిన పిమ్మట బజారుకి ఎక్కడం మంచిదని చెప్పి రహమద్ బేగ్కి నేను సూచిస్తూ ఉన్నాను. అనవసర అధిక ప్రసంగాలు మంచివి కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. రహమద్ బేగ్ అనే ఎంఐఎం లీడర్
ఏదైతే మా ఎమ్మెల్యే గారి మీద అబండాలు వేస్తున్నాడో దాన్ని మేము ఖండిస్తున్నాం. రాయన్న నియోజకవర్గం తరపున మేము ఖండిస్తున్నాము. నిజంగా రహమత్ బేగ్ అనే ఎంఐఎం నాయకుడు ప్రజల పక్షాన ఉండేవాడైతే, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం అతనికి ఉన్నట్టయితే, అతను ఏదైతే కబ్జా చేస్తున్నాడో, అతని పార్టీ లీడర్లు ఏదైతే కబ్జా చేస్తున్నారో, ముందుగా ఆ యొక్క ప్రభుత్వ భూమిని ముందుగా మరి గవర్నమెంట్కు అప్పగించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నువ్వు మేలు చేసే మేలు చేయాలనుకుంటే ఇమ్మీడియట్లీ మీరు ఏదైతే కబ్జా చేసిరో ఆ కబ్జా చేసిన స్థలాన్ని ఇమ్మీడియట్లీ మీరు అప్పగించండి. అక్కడ మేము మరి మన ప్రకాష్ అన్న గారి ఆధ్వర్యంలో మేము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టించడానికి మేము సహకరిస్తాము. ఎమ్మెల్యే గారు ఆ విషయంలో మరి మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరొక విషయం ఏమిటంటే, ఈ రహమత్ బేగ్ అనే అతను మరి ఇక్కడ ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ఆ అభివృద్ధి పనులు జరిగే దానిలో మరి అతను కమిషన్లు తీసుకుంటూ పబ్బం గడుపుతున్నాడు. ఈ విషయమై మేము ఎన్నోసార్లు మా ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మీర్పేట్ టీచర్స్ కాలనీలో ఎస్ఓటీ పోలీసుల దాడులు, నిత్యావసర వస్తువులను పెద్ద మొత్తంలో స్వాధీనం, ఒకరు అరెస్ట్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హాజరైన రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. కాంట్రాక్ట్ కార్మికులకు బి కేటగిరీ వేతనాలు వచ్చే విధంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట టీడీపీ ధర్నా. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసన చేపట్టిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.